ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన శివరామ్స్ ప్రాపర్టీస్. అలాగే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాపర్టీ డీటెయిల్స్ ఏంటంటే యాక్చువల్గా బిల్డర్ వర్సెస్ ఇన్వెస్టర్ గురించి డీటెయిల్స్ చెప్పమన్నారండి. లాస్ట్ టైం కూడా మాట్లాడినప్పుడు నేను ఒక 2 crores నేను ఇన్వెస్ట్ చేసి కన్స్ట్రక్షన్కి వెళ్ళాలనుకుంటున్నానండి, దీంట్లో సాధక బాధకులు చెప్పండి అని అడిగారు. సో నేను ఓవర్ ఫోన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ చాలామంది ఇదే ప్రశ్న రిపీట్ చేస్తున్నారు. కాబట్టి బిల్డర్ వర్సెస్ ఇన్వెస్టర్ గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. అంటే బిల్డర్ పడే పాటలు ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దాంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి, అలాగే ఇన్వెస్టర్స్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, రెండు మాట్లాడదాం. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఇంకేదైనా పూర్తిగా వినిన తర్వాత మీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే అందులో ఆటోమేటిక్గా నేను ఇంటరాక్ట్ అవుతాను, కామెంట్స్ చేయొచ్చు మీరు. యాక్చువల్గా బిల్డర్గా అవ్వాలి అంటే ఏంటంటే ముందు దీంట్లో సక్సెస్ఫుల్ అవ్వడం ఎలా, లేదా దీంట్లో సక్సెస్ఫుల్ అవ్వడం ఎలా అనేది నేను మాట్లాడట్లేదండి. దీంట్లో ఉన్న సాధక బాధకులు అలాగే దీంట్లో ఉన్న సాధక బాధలు మాత్రమే చెప్పగలుగుతాను నేను. అంటే దీని గురించి రెండింటికి డిఫరెన్షియేషన్. ఈ బిల్డర్గా చేయాలంటే ఏం చేయాలంటే జనరల్గా ఒక సర్టెన్ క్యాపిటల్ కావాలి. అది కూడా సపోజ్ ఒక 200 గజాలు ల్యాండ్ అనుకోండి, స్క్వేర్ యార్డ్స్ తీసుకోవాలనుకోండి. తర్వాత లొకేషన్ సెలెక్ట్ చేయాలి. లొకేషన్ సెలెక్ట్ చేసి దాని తర్వాత ఏం చేయాలి, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ చేయాలి. సో అది గవర్నమెంట్ చెప్పడానికి సింపుల్గా ఉంది, ప్లాన్ అప్రూవల్ చేసుకుంటే అని, కానీ అప్రూవల్కి చాలా పెద్ద ప్రాసెస్. సో ఆ అప్రూవల్ చేయించుకున్న తర్వాత ఆ ల్యాండ్లో బోర్వెల్ వేయాలి. సో బోర్వెల్ వేసిన తర్వాత దీనికి అంటే ఎస్టిమేషన్ ఆల్రెడీ సివిల్ ఆర్కిటెక్ట్తో మనం ప్లాన్ డ్రా చేసుకొని దానికి కావాల్సిన వర్కింగ్ ప్లాన్ ప్రిపేర్ చేసి గవర్నమెంట్తో అప్రూవల్ చేసుకున్న తర్వాత బోర్వెల్ వేసి, అంటే ఆ బోర్వెల్కి ముందు ఎలక్ట్రికల్ మీటర్ అప్లై చేసి, అలాగే మీటర్ అప్లై చేసిన తర్వాత మీటర్ వచ్చిన తర్వాత బోర్వెల్ వేసి అప్పుడు కన్స్ట్రక్షన్ మొదలెడతాం. అంటే మనకి ఆగర్లు తవ్వి పైల్ క్యాప్స్ వేసి ఫౌండేషన్ వర్క్ చేసుకొని తర్వాత కాలమ్స్ వేసి ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత అంటే ఫ్లోర్ లెవెల్లో ఒక బెడ్, తర్వాత దానిపైన చుట్టూ ఫౌండేషన్ వర్క్కి చాలా టైం పడుతుంది. సో ఇదంతా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము పేషెన్స్తో మనీతో అంటే లాట్స్ ఆఫ్ ఒడిదుడుకుల మధ్య పనిచేసుకుంటూ ఎన్నాళ్ళు పడుతుంది, డిపెండింగ్ అపాన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ బట్టి అది 8 నెలలు పడుతుందా, 10 నెలలు పడుతుందా, 12 నెలలు పడుతుందా అనే దాని ఆధారపడుతుంది. ఒక్కొక్క కన్స్ట్రక్షన్ పెద్ద అపార్ట్మెంట్ అయితే 18 నెలలు 20 నెలలు కూడా పడుతుంది. సో ఇంత టైము పేషెంట్గా అంటే కాలమ్స్ వేసి తర్వాత బ్రిక్ వర్క్ చేసి తర్వాత స్లాబ్. కాబట్టి బిల్డర్ అంటే యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే బిల్డర్ కదా బాగా భారీగా లాభాలు మిగులుతాయి, అలా మిగులుతాయి, ఇలా మిగులుతాయి అనుకుంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న కండిషన్లో సేలబిలిటీ లేదండి, మార్కెట్లో సేలబిలిటీ లేదు. మొన్న ఒక కస్టమర్ నాకు ఫోన్ చేసి 2 కోట్ల రూపాయలతో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను, కన్స్ట్రక్షన్ మొదలెడతాను, పైగా అనుభవం లేదు, నేను ఇండిపెండెంట్ హౌస్ కడతాను, అమ్మేస్తాను, అంత లాభం పొందుతాను, ఇంత లాభం పొందుతాను అని చెప్తున్నారు ఆయన. సో వితౌట్ ఎక్స్పీరియన్స్ 2 కోట్ల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసి 2 ఇళ్ళు కడతానంటున్నాడు ఆయన. సో ల్యాండ్ ఒక 1 crore ల్యాండ్ కొని ఆ ల్యాండ్లో 2 ఇండిపెండెంట్ హౌసెస్ కడతానండి, దాంట్లో ఇంత లాభం వస్తుంది, ఎంత లాభం వస్తుంది ఇలా అడుగుతున్నారు. సో నేనేమంటే అవగాహన లేకుండా డైరెక్ట్గా దయచేసి అలా చేయొద్దండి. సో నేను ఎందుకంటున్నానంటే దీంట్లో ఉన్న సాధక బాధకులు ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా అయ్యే పని కాదు. లైసెన్స్ తీసుకోవాలి, లీగల్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ప్లాన్ అప్రూవల్ చేయించుకోవాలి. ఒక డిపార్ట్మెంట్తో కాదు కదా, ఆగర్లు తవ్వే దగ్గర నుంచి, కాలమ్స్ వేసే వాళ్ళ దగ్గర నుంచి, కూలీ వాళ్ళ దగ్గర నుంచి, కాంక్రీట్ వర్క్ కానీ, సివిల్ వర్క్ కానీ, టాప్ మేస్త్రి కానీ, సీలింగ్ వర్క్ కానీ, లేదా వుడ్ వర్క్ కానీ, కార్పెంటర్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, లేదా ఇంకా సీలింగ్ వర్క్స్, ఇంకేమున్నాయి ఎలక్ట్రికల్, తర్వాత ప్లంబింగు, తర్వాత శానిటరీ. సో ఇంతమందితో కోఆర్డినేట్ చేసుకొని అంత వర్క్లు ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ ఫినిషింగ్ చేసుకున్న రోజున ప్రోడక్ట్ రెడీ అవ్వడానికి దగ్గరగా సింగిల్ కన్స్ట్రక్షన్ అంటే మీకు G+1 కానీ లేదా G+2 కానీ 8 months to 10 months పడుతుందా, ఓన్లీ కన్స్ట్రక్షన్కి పడుతుంది. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మీకు జనరల్గా ఏంటంటే బిజినెస్లో మొమెంటం ఉందనుకోండి, కట్టేటప్పుడే మీ దగ్గరికి వచ్చి మీరు ఇది అమ్మేదానా అని చెప్పి వచ్చి కొనుక్కునే పరిస్థితి వాళ్ళు లేదు. వాళ్ళు ఎలా ఉందంటే మార్కెట్లో అవైలబుల్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల మీరు కట్టి అమ్మేలోపు మనకి మార్కెట్లో అనేక మంది ప్రొడక్ట్ ఉంది, పైగా మార్కెట్లో సేలబిలిటీ లేదు, అలా పైగా మార్జిన్ తగ్గిపోయింది.
దానికి తోడు జిఎస్టీ రేరా ఇవన్నీ వచ్చిన తర్వాత మార్జిన్స్ ఎనార్మస్గా తగ్గిపోయిగా మనం ఏ రేటు పెట్టినా సరే మార్కెట్లో కరోనా వల్ల లేకపోతే ఇంకో దాని కారణాల వల్ల మనం చెప్పిన ప్రైస్ మీద చాలా మార్జిన్ గ్యాప్ ఎక్కువ బార్గెన్ అడుగుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, సాలబిలిటీ లేకపోవడం వల్ల మార్జిన్స్ తగ్గిపోవడం వల్ల రిస్క్ ఉంది. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయొద్దు అని నేను ఆయనకి సలహా ఇచ్చాను. సో కొన్ని రోజులు ఆగమని, అలాగే కొంచెం మొమెంటం అంటే బిజినెస్ బజ్ క్రియేట్ అయినప్పుడు మీరు స్టార్ట్ చేసుకోండి, అప్పటిదాకా కొంచెం పేషెన్స్గా ఉండమని చెప్తున్నాను. ఇది యాజ్ బిల్డర్ కన్సర్న్లో బిల్డర్కి ఉన్న సాధక బాధ మళ్ళీ తీరా ఈ 2 crores మీరు వడ్డీ వర్కౌట్ అవుతుందంటే అది కూడా లేదు, గ్యారంటీ లేదు. సో చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు గవర్నమెంట్ పర్సన్స్ ఎవరైనా వచ్చినా కూడా నాకు ఇంతవు అనే దాన్ని ఏమంటారు ఇది ఎక్కువైపోతుంది తప్ప బిల్డర్ అనే ఈ ట్యాగ్ లైన్ చూసి అతనికి బాగా మిగిలిపోతుందనే రాంగ్ నోటేషన్లో ఉంటారు. సో ఇవి ఇలా దీంట్లో ఉండే బాధలు దీంట్లో ఉన్నాయన్నమాట. అదే బిజినెస్ బజ్ క్రియేట్ అయ్యే వరకు వెయిట్ చేయమని చెప్పేది నా సలహా. ఇకపోతే ఇన్వెస్టర్ పరంగా చూసుకుంటే మార్కెట్ ఇన్వెస్టర్కి ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది. ఎందుకని, ప్రైసెస్ బాగా లోలో ఉన్నాయి. ఒకటి అంటే మార్కెట్ ఒకటి బై జోన్లో ఉంది. బై జోన్ అంటే ఏంటన్నాను నేను, మార్కెట్లో లెస్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ డెన్సిటీ అంటే డెన్సిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బాగా తక్కువలో ఉన్నాయి. అంటే ఇదివరకు 10-15 ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న టైంలో ఇవాళ 2-3 జరుగుతున్నాయి. అది కూడా బాగా అవసరం ఉన్నవాడో లేదా డబ్బు నిల్వ ఉన్నవాళ్ళో కొంటున్నారు తప్ప బజ్ లేదు. సో అంటే దాని అర్థం ఏంటంటే బాగా ఎగబడి కొనే పరిస్థితి లేదు. కాబట్టి బై జోన్లో ఉంది కాబట్టి ప్రైసెస్ బాగా డౌన్లో ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్కి ఇదే 2 crores ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే అతనికి ఇక్కడ ఎంత ల్యాండ్ వస్తుందో అంతకన్నా ఎక్కువ ల్యాండ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఈయన కన్స్ట్రక్షన్కి పట్టే టైంలో ఇది రేటు మారిపోతుంది. సో ఈ రకంగా చూసుకుంటే ఇన్వెస్టర్కి వితౌట్ ఎనీ టెన్షన్స్ ఇతను చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇతను టోటల్ 97% ఆఫ్ ది వర్క్ అంతా స్మార్ట్ వర్క్. ఫీజిబుల్ లొకేషన్ ఐడెంటిఫై చేయడంలో ఇతను కొంచెం నిష్ణాతుడు అయితే, లేదా ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయగలిగిన పర్సన్స్ని బట్టి ఇతను ఫీజిబుల్ రిపోర్ట్ తీసుకొని ఒక పర్ఫెక్ట్ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయగలిగితే, ఇతను కన్స్ట్రక్షన్ ద్వారా ఇతను కట్టి అమ్మితే రాని మార్జిను దీంట్లో వస్తుంది. సో ఇక్కడేమవుతుంది, ఈ 2 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు ల్యాండ్ కొని కన్స్ట్రక్షన్ చేసి తర్వాత అమ్మగా వచ్చే మార్జిన్ ఎప్పుడు వస్తుంది మీకు ప్రాఫిట్? ఈ 1 year తర్వాత 15 months తర్వాత 1.5 year తర్వాత. అప్పటిదాకా ఇది టెన్షన్తో కూడుకున్న వ్యవహారమేగా. సో మీ అమౌంట్ అంతా బ్లాక్ అవుతుంది. దాని మీద మీకు వడ్డీ లెక్కేసుకుంటే చివరికి మళ్ళీ అరే మిగలలేదే అని మీరు 1.5 year తర్వాత 2 crores రిస్క్లో పెట్టడం కన్నా ఇదే 2 crores స్ప్రెడ్ చేసి, అంటే మీకు డివైడెడ్ బై 10 అంటే మీకు 2 కోట్ల రూపాయలని 2 CR కదండి, డివైడెడ్ బై 10 అంటే మీకు 20 lakhs అవుతుంది కదా. ఈ 20 lakhs ఒక్కొక్క చోట ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు 10 different ఏరియాస్లో ఇలా మీకు ప్రతి చోట ఇన్వెస్ట్మెంట్ స్ప్రెడ్ అవుద్ది. బెంజ్ సర్కిల్ సెంటర్ అనుకోండి, ఇది అన్ని జోన్స్లోనూ మీకు ఇన్వెస్ట్మెంట్ స్ప్రెడ్ చేయొచ్చు. ఈ 10 లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడైతే 20 lakhs 40 lakhs అవుతుందో అది అమ్మేయండి ఫస్ట్. అంటే మీకు రూపాయి వచ్చింది, అది అమ్మేస్తారు. మళ్ళీ మీకు అప్పటికి బై జోన్లో ఇది అమ్మినప్పుడు మన చేతికి 40 lakhs వచ్చిన రోజున మీకు బై జోన్లో ఏది ఉందో మళ్ళీ ఆ జోన్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. అంటే ఇదివరకు మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రైస్లో. అలాగే మళ్ళీ మిగతా లిస్ట్లో ఇప్పుడు 10లో ఒకటి అమ్మేశారు, తర్వాత ఇంకోటి నెక్స్ట్ అప్రిషియేట్ అయ్యేదా బాగా దగ్గరలో ఉన్నది ఏది ఉందో అది అమ్మండి. అలా ఎప్పటికప్పుడు ఈ ప్రాబబిలిటీ పెరిగిపోలా. ఇది ఇక్కడ మీకు ప్రాబబిలిటీ ఏంటి, ఓ బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ అమ్మేదాకా మీకు ప్రాఫిట్ రాదు, పైగా అసలు కూడా బ్యాక్ రాదు. ఇక్కడ ఏమవుతుంది, మీకు డిఫరెంట్ జోన్స్లో 10 భాగాలుగా మీరు ఇన్వెస్ట్ చేయడం వలన ఆల్మోస్ట్ ప్రతి సైటు మీకు సాలబిలిటీలో ఉన్నట్టే కదా. మీరు ఇన్వెస్ట్ చేసేదే లో రేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, పైగా ఏది ఫాస్ట్గా మీరు 20 లక్షలు 40 లక్షలు అవుతుందో అది అమ్ముతున్నారు. రూపాయికి డబల్ అయ్యి వెనక్కి వస్తుంది. అంటే మీకు 50% అమ్మితే మీ క్యాపిటల్ బ్యాక్ వచ్చేస్తుందిగా. టోటల్ క్యాపిటల్ వెనక్కి వచ్చేస్తుంది. 40 చొప్పున 5 4 ప్లాట్లు అమ్మితే చాలు కదా. 5 లొకేషన్స్లో అమ్మితే మీకు 2 crores బ్యాక్ వచ్చేస్తుంది. మిగతాదంతా మీకు మిగిలే కాబట్టి దండిగా చాలా హాయిగా చేసుకోవచ్చు కదా ఇది. సో అంటే ఇన్వెస్టర్కి ఉన్న వెసులుబాటు ఇలా ఉంటుంది. సో దీంట్లో మీకు వండర్స్ క్రియేట్ చేయొచ్చు, చాలా పెద్ద వేలో కూడా చేయొచ్చు.
ఇలా వచ్చినట్టు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటూ, లేదా ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే అవసరం అయ్యి ఒక్కొక్కసారి ఫైనాన్సెస్ వాడేస్తాం. సో వాడినా కూడా ఇబ్బంది ఏముంది, మనకు వచ్చిందే కదా వాడుతున్నాం, మన పాకెట్లో ఎక్కడ పోతుంది. సో ఇన్వెస్టర్స్కు ఓపెన్ ఆఫర్స్ ఉన్నాయి. ఓపెన్ అంటే మీకు అన్కౌంటబుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీంట్లో కూడా డిసడ్వాంటేజెస్ ఏంటంటే రాంగ్ లొకేషన్స్, అంటే రాంగ్ టైమింగు. రాంగ్ లొకేషన్ అంటే ఏంటంటే ఫీజిబుల్ కాని లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే స్ట్రక్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అది మాత్రం నేనేం చెప్తున్నానంటే ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫీజిబిలిటీ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసే వ్యక్తులు, లేదా ఏ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రాపర్టీ 20 లక్షలది 40 లక్షలు అవుతుందో, అది కూడా చాలా ఫాస్ట్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీస్, లేదా పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ కావచ్చు, లేదా పాండమిక్ సిచ్యుయేషన్స్ కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర ఏ అయితే కారణాలు ఉంటాయో స్లో అవ్వడానికి, అలాంటి కారణాలను ఐడెంటిఫై చేసి అలాంటి రాంగ్ ప్లేసెస్లో కానీ లేదా రాంగ్ ఫీజిబుల్ లేని లొకేషన్లో కానీ ఇన్వెస్ట్ చేయకుండా జాగ్రత్త పడితే దీంట్లో ఓపెన్ అంటే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ దీంట్లో ఉన్నాయి అనేది నా ఇంటెన్షన్. సో లేదా మీకు ఇంకా పర్టికులర్గా మీకు 1-on-1 నాతో ఇంటరాక్ట్ అయితే కనుక నేను చెప్తాను. ఐడెంటిఫై అయిన లొకేషన్స్ ఆల్రెడీ నేను చెప్తున్నాను, చాలామంది వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు, నాతో పాటు చాలామంది ట్రావెల్ అవుతున్నారు. ఇన్వెస్ట్ చేసి మళ్ళీ డబల్ అయిన చోట్ల అమ్మేసిన తర్వాత మళ్ళీ అమ్మే టైంలో నేను మళ్ళీ 2 డిఫరెంట్ లొకేషన్స్ చూపిస్తున్నాను, మళ్ళీ అక్కడ కొనుక్కుంటున్నారు. అలా ఒక రొటేషనల్ ఒక సైకిల్ లాగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎక్కడ ఆగదనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే సిటీలో ఈ 4 జోన్లలోనూ మన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో అలా అసెట్ అనేది కంటిన్యూస్గా మన తరం నుంచి నెక్స్ట్ తరం నుంచి అలా జనరేషన్స్ టుగెదర్ మనకి ఆదాయం పెరిగే అవకాశం ఉన్న ఏకైక అవకాశం ఈ ఇన్వెస్టర్స్గా మనం కొనసాగవచ్చు. దీంట్లో భాగంగా ట్రూ వాల్యూ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒక పద్ధతి, కమర్షియల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడం ఇంకో పద్ధతి, రెంటల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడం ఇంకో పద్ధతి. అలా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అన్ని టర్మ్స్లోనూ మనకు ఇన్కమ్ తీసుకునేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే పీపుల్ విల్ నాట్ ఫెయిల్ జనరల్లీ, బట్ దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ ప్లానింగ్. సో ఆ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లానింగ్ ఎవరితో చేస్తారు? ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ ప్రజెంటు సక్సెస్ఫుల్గా చేస్తున్న వ్యక్తితో మీరు కూర్చున్నారనుకోండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ ప్లాన్ ఇవ్వగలుగుతారు. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే చాలు, మీరు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి, ఇది ఈ బిల్డర్ వర్సెస్ ఇన్వెస్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఈ బిల్డర్ ఎలా సక్సెస్ఫుల్గా చేయాలి, ఇన్వెస్టర్ ఎలా సక్సెస్ఫుల్గా చేయాలి అనేది నేను మాట్లాడలేదండి. దీంట్లో ఉన్న ఇది బెస్టా అనే విషయంలో నాకు తోచిన విషయంలో నా పరంగా అయితే ఇది చాలా వండర్ఫుల్, 100కి 200% ఇది బెస్ట్ అని నేను చెప్తాను ఇన్వెస్టర్గా. అది క్యాపిటల్ ఉంటే. ఒకవేళ క్యాపిటల్ నాకు 2 crores లేదండి, ఒక 10 lakhs ఉందంటారా, స్టిల్ ఇదే బెటర్ అంటాను. ఈ 10 lakhsని 1 crore చేయడం వల్ల ఈ ఇన్వెస్టర్స్ చేయగలుగుతారు, కానీ బిల్డర్కి 10 lakhs ఏమీ చేయలేడు. కంపల్సరీగా బిల్డర్ 10 లక్షలతో మనం ఏమీ చేయలేము. కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం ఇండిపెండెంట్ హౌస్ స్థలం కొని కట్టి అమ్మాలి అంటే కనీసం 1 CR అని ఉండాలి, లేదా ఇంకా సరౌండింగ్ స్కేల్ కడతానంటే కనుక ఒక 50 లక్షలన్నా ఉండాలి. సో 50 లక్షల రూపాయలని ఉండి మన టైం అంతా దాంట్లో పెట్టి ఒక సంవత్సరమో 10 నెలలో 12 నెలలో 15 నెలలో వేచి ఉండి ఒకవేళ మార్కెట్ కనుక స్ట్రక్ కండిషన్లో ఉంటే మళ్ళీ అన్నాళ్ళు దీని మీద వడ్డీలు పడి, దీని మీద ఒత్తిడి పడి, టెన్షన్ పడి ఈ బాధలు ఏమీ లేకుండా ఉండాలంటే ఇది చాలా బెస్ట్. ఇక్కడ ఇదే 50 లక్షలని ఇక్కడ 10 లక్షలుగా డివైడ్ చేస్తే 5 డిఫరెంట్ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నా ఇది మళ్ళీ 1 crore 2 crores అవడానికి ఛాన్స్ ఉంది. సో అట్లా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీ అన్ ఇన్వెస్టర్. సో వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. సో మీకున్న పెట్టుబడిని డబల్ చేసుకుంటూ వెళ్ళండి. సో దానికి కావాల్సిన గైడెన్స్ మమ్మల్ని అడగండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి. సో మేము ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎవరికి 9 పైసా కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మేము చెప్పిన చోట ఇన్వెస్ట్ చేస్తే అది 100% అచీవ్ అవుతుందో, ఆ 100% అచీవ్ అయిన రోజున మా నెట్వర్క్లో ఏజెంట్స్కి 1% కమిషన్ ఇవ్వండి చాలు. అంటే మీకు 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన చోట 40 లక్షలు వచ్చిన రోజున 1% అంటే ఆ 40,000 రూపాయలు ఇస్తారు, అంతే కదా. సో అది పెద్ద అమౌంటే కాదు. ఓకేనండి, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా బలపడాలని కోరుకునే మీ శివరాం. నమస్తే.